హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మీరందరూ ఎప్పటి నుంచో నన్ను అడుగుతూనే ఉన్నారు మైక్రో ఓవెన్ మీద కూడా ఒక వీడియో చేసి పోస్ట్ చేయమని చెప్పి. కేక్స్ కుక్కర్లో చేసినా, అవెన్లో చేసినా, ఓటీజీలో చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అది ఎప్పుడు మనం దాని సెట్టింగ్స్ కోసం కొద్దిగా తెలుసుకుంటే మన కేక్స్ అనేవి బేక్ చేసే ప్రతిసారి చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వస్తాయన్నమాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో ఓటీజీని ఏ విధంగా సెట్ చేసుకొని మన కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ చేసుకోవచ్చు అన్నది వీడియో అనేది పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా అలాగే సెట్టింగ్ పెట్టుకొని మీ కేక్స్ని ఇంత పర్ఫెక్ట్గా బేక్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని చాలా అంటే చాలా చక్కగా రన్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు అయితే మటుకు నా 18 సంవత్సరాల క్రితమైన మైక్రో ఓవెన్ది ఎల్జీ 28 లీటర్స్ది ఈరోజు మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి మైక్రో ఓవెన్ ఎంత బాగా యూజ్ అవుతుంది మన కేక్స్కి కూడా అని చెప్పి. ఇంట్లో చాలా మటుకు కుకింగ్కి కూడా మనం మైక్రో ఓవెన్ని యూజ్ చేయొచ్చు. యూజ్ చేయడం మనకు తెలిస్తే చాలన్నమాట. ఎన్ని రకాలైన దీంట్లో మనం చేయొచ్చు. కేక్స్ చేసుకోవచ్చు, కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, చాక్లెట్స్ని కూడా మెల్ట్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ని ఏ విధంగా మెల్ట్ చేయొచ్చు అనేది మన చాక్లెట్ వీడియోలో నేను చూపించాను ఆల్రెడీ. బ్రెడ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఒక్క సెట్టింగ్స్ చేయడం మీకు తెలిసిపోతే చాలు. ఈరోజు మీకు చాలా క్లియర్గా నేను సెట్టింగ్స్ అన్నీ చెప్తాను. మీరు ఒక్కసారి చూసి మీ ఇంట్లో ఏ కంపెనీ అవన్స్ ఉన్నా సరే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అక్కడ కూడా సెట్ చేయండి. మీ కేక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నది నా అవెన్. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నా కోసం కొన్నదనమాట. 18 సంవత్సరాలు అయిందండి, కానీ ఇంకా కొత్తగా అలాగే ఎక్కడ నాకు ప్రాబ్లం రాకుండా ఇన్ని సంవత్సరాలైనా సరే చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ నేను ఎల్జీ కోసం గొప్పగా చెప్పడం కాదు, కానీ నాకు ఏ విధంగా పనిచేసిందో చెబుతున్నాను. ఈ మైక్రో ఓవెన్ ఇంట్లో 4 మనుషుల నుంచి 5 దాకా సరిపోద్ది అని చెప్పి వాళ్ళు కొనేటప్పుడు చెప్పారు నాకు. అంతకుమించి దీని గురించి అయితే నాకు అసలు ఐడియా కూడా లేదు. మెల్లమెల్లగా నేనే వీటి కోసం బాగా తెలుసుకుని అప్పుడు కేక్స్ చేయడం చేశానన్నమాట. ఇక్కడ నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది చెబుతాను చూడండి. పక్కన సైడ్ ఉన్నాయి కదా, అవన్నీ మీకు బటన్స్ కొంతమందికి తిప్పుకునేటట్టుగా ఉంటాయి. నాకైతే ఈ విధంగా ఉన్నాయి. అక్కడ 4 ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా మీకు. వాటిని మీరు ఒక్కొక్కటిగా చదివితే మైక్రో ఓవెన్ అని, గ్రిల్ అని, కన్వెక్షన్ అని, తర్వాత కాంబో అని రాసి ఉంటాయన్నమాట. ఆ కిందనన్నీ ఇన్బుల్ట్గా మనం ఏదైనా రెసిపీ చేయాలంటే దాని మీద నొక్కేస్తే సరిపోద్ది. ఇక్కడ కొద్దిగా జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ ఉన్న 4 ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు మెన్షన్ చేసి చెప్పాను కదా, అలా ప్రతిదీ ఉంటుంది. సో మైక్రో అంటే అందులో మీరు రైస్ కానీ కర్రీస్ కానీ ఏవైనా ఒక్కసారి హీట్ చేసుకోవడానికి, చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి మీరు ఆ మైక్రోలోనే చేసుకోవాలి. మైక్రోలో మనం చేసేటప్పుడు మీరు కేక్స్ అయితే చేయడానికి పనిచేయదు. మగ్గు కేక్స్ చేసుకోవచ్చు, అంటే చాలా తక్కువ టైంలో అయిపోయేవి. కేక్స్ అయితే మటుకు మైక్రోలో పని చేయదు. పక్కనున్న గ్రిల్ ఉంది కదా, దాంట్లో అయితే మీరు గ్రిల్ ఐటమ్స్ చేసడానికి మీకు పనిచేస్తుంది. అయితే మేము కేక్స్ ఏ ఆప్షన్లో చేయాలి అని డౌట్ వస్తుంది కదా మీకు. కేక్స్ అయితే పక్కన కన్వెక్షన్ అని రాసి ఉంటుంది, ఆ ఫ్యాన్ సింబల్ లాగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి మీరు. అది కూడా చేసి చూపిస్తాను. ఆ కిందనున్న నెంబర్స్ ఉన్నాయి కదా, అవన్నీ మనం టైం సెట్ చేసుకోవడానికి, తర్వాత ప్లస్ మైనస్ అని చెప్పేసి కూడా ఉంటుంది అక్కడ. టెంపరేచర్స్ని సెట్ చేసుకోవడానికి అంటే 180, 120 అలా మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు లోపల చూస్తే మీకు పిజ్జా స్టాండ్స్ అని 2 ఇస్తారు. అంటే కొద్దిగా హైట్గా ఉన్నది ఇస్తారు, చిన్నగా ఉన్నది ఇస్తారు. తర్వాత అలా రొటేట్ అయ్యేది గ్లాస్ ప్లేట్ ఇస్తారు. అది కంపల్సరీగా అక్కడే ఉండాలి. దాని కింద రొటేట్ అయ్యేది ఉంది కదా, అది కూడా అక్కడే ఉండాలి. అప్పుడే మనకి చక్కగా రొటేట్ అవుతుంది అనమాట ప్లేట్. ఎక్కడైనా ఏదైనా స్ట్రక్ అయితే మటుకు ప్లేట్ రొటేట్ అవ్వదు. మీ అవెన్ లోపల చాలా
ఒక సౌండ్ లాంటిది వచ్చేస్తుంది అనమాట. అది వస్తుంది అంటే ఒక్కసారి అది తిరిగేవి చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఒక్కసారి చూసుకోండి. ఏదైనా అడ్డుపడితే అది తిరగదనమాట ప్లేట్. ఏదైనా బేకింగ్ చేయాలంటే ఫస్ట్ ప్రీ హీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు మీకు చెప్తూనే ఉంటాను. ఇందులో ప్రీ హీట్ ఎలా చేయాలో నేను చెబుతాను చూడండి. అక్కడ కన్వెక్షన్ అని రాసి ఉంటుంది, దాని మీద ప్రెస్ చేయండి మీరు. చూడండి ఇక్కడ నేను చేశానా, చేయగానే ఇన్బుల్ట్గా అక్కడ 180 అని వచ్చేసింది. నేను 180 టెంపరేచర్ అయితే అందులోనే ఉంచేయండి. లేదు మనకి తగ్గించి పెట్టుకోవాలంటే అక్కడ ప్లస్ మైనస్ ఉంటుంది, మైనస్ నొక్కితే మీకు ఒక టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు అక్కడ టెంపరేచర్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కండి. అక్కడ మీరు చూస్తున్నారా ప్రీ హీట్ అని వచ్చింది, ఆటోమేటిక్గా ప్రీ హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మీ అవన్ హీట్ని బట్టి మీకు ఎంత టైం అంటే ఆ టైం అది తీసుకుంటుంది. ఇక్కడ నాకు 10 నిమిషాలు తీసుకుందనమాట. ఇది 10 నిమిషాలకి మీకు అది హీట్ అవుతుంది అనమాట. అవన్ లోపల అలా కొద్దిగా రెడ్గా కనబడుతుంది కదా, ఏమి కంగారు పడకండి. కొంతమంది కొత్తగా అవన్స్ కొన్నప్పుడు లోపల నుంచి పొగలాగా వస్తుంది, లేకపోతే ఎప్పుడూ మేము ప్రీ హీట్ అన్నది పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు సడన్గా మనం ప్రీ హీట్ పెట్టినా లోపల నుంచి చిన్న పొగలాగా వస్తుంది. ఏమి కంగారు పడకండి, ఎప్పుడు యూజ్ చేయలేదు, సడన్గా మీరు యూజ్ చేయగానే అది కొద్దిగా హీట్ అయ్యి అలా వస్తుంది అంతే. ఇప్పుడు వన్స్ ప్రీ హీట్ అయిపోయిన తర్వాత ఒక బీప్ సౌండ్ వస్తుంది, కీ 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 అని. అలా వచ్చిందంటే మీ ప్రీ హీట్ అయిపోయిందని. ఇప్పుడు స్టాప్ బటన్ నొక్కండి. ఇప్పుడు లోపల హీట్ అలాగే ఉంటుంది. అంత లోపల మీరు కేక్ అది చక్కగా అన్నీ కలిపేసుకుంటారు కదా. కలిపేసుకున్న తర్వాత మీరు ఆ కేక్ని తీసుకొచ్చి లోపల పెట్టాలి. లోపల పెట్టమన్నాను కదా అని ఎక్కడ పెడతారు, ఆ గ్లాస్ ప్లేట్ ఉంది కదా దాని మీద అయితే పెట్టకూడదు. ఇలా ఈ విధంగా అయితే పెట్టకూడదు. చాలామందికి తెలియక ఆ గ్లాస్ ప్లేట్ మీదే మన టిన్నెని పెడతారు. అలా పెట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మన కేక్ అన్నది సమంగా బేక్ అవ్వదనమాట. అండర్ బేక్ లాగే ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది, అస్సలు బాగోదు. అలా అవ్వకుండా ఉండాలంటే మీకు 2 స్టాండ్లు ఇస్తారు కదా, అందులో చిన్న స్టాండ్ అనేది పెట్టుకొని దాని మీద మీరు ఈ బేకింగ్ టిన్ అనేది పెట్టుకొని అప్పుడు బేక్ చేసి చూడండి. ఎంత పర్ఫెక్ట్గా మీ కేక్ అనేది బేక్ అవుతుందో మీకే తెలుస్తుంది. ఇది తెలియక ఫస్ట్లో అంటే నేను 2006లో కొన్నప్పుడు నాకెవరు చెప్పిన వాళ్ళు లేరు. అప్పుడు నేను అలాగే పెట్టాను. ఆ కేక్ ఇంతకీ బేక్ అవ్వదు, ఒకవేళ బేక్ అయినా సరే సమంగా రాలేదు. అప్పుడు నాకు అనిపించింది వాళ్ళు ఇచ్చిన స్టాండ్ పెడితే బాగుంటుంది అని చెప్పి పెట్టాను. పెట్టి బేక్ చేశాను, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట కేక్. ఇక్కడ నేను చూపిస్తుంది మీకు అక్కడ ఎంత టైం అయితే నేను చెప్తానో అంత టైం ఈ విధంగా పెట్టుకొని స్టార్ట్ నొక్కేసుకుంటే మీకు చక్కగా కేక్ అన్నది మీరు అనుకున్న టైంలో అయిపోతుంది. కొంతమంది ఓవెన్స్ అన్నవి చాలా హీట్గా ఉంటాయి, అంటే చాలా త్వరగా వేడెక్కిపోయి చాలా త్వరగా బేక్ అయిపోతాయి. అలాంటప్పుడు మీరు టైం కొద్దిగా తగ్గించుకోండి. లేదు అంటే టెంపరేచర్ తగ్గించుకోండి. టెంపరేచర్ మరీ అంత హైగా ఉన్నా సరే కేక్స్ అన్నవి కొంతమందికి మాడుతున్నట్టుగా అయిపోతాయి. అప్పుడు మీరు 160లో పెట్టుకొని టైం పెంచుకోండి. ఇది ఒక పద్ధతి. అన్నీ ఓవెన్కి మధ్య అవుతూ ఉంటాయి, అందుకే మీ ఓవెన్ కోసం మీకు తెలియాలన్నమాట. ఇక్కడ నేను మరొక టిప్ ఇస్తున్నాను చూడండి. మీరు ఎప్పుడైనా కప్ కేక్స్ బేక్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాం, 6 మాత్రమే అందులోకి వెళ్తాయి. పవర్ సేవ్ చేయాలంటే మీరు ఈ విధంగా 12 పైన 6 కిందన 6 వచ్చినట్టుగా ఆ విధంగా పెట్టుకోండి. పైన 6 ఎగ్జాక్ట్ టైంకి అయితే బేక్ అయిపోతాయి, కిందవి ఇంకా అవ్వవు. అప్పుడు ఏం చేస్తారు, పై తీసేసి కిందనున్న ర్యాక్ ఉంది కదా దాన్ని పైన పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు పెట్టుకోండి. ఎంతవరకు అది అయ్యిందన్నది చూస్తే మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు టైం చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, పవర్ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. అర్థమైంది కదండి నేను చెప్పింది. ఇప్పుడు ఇది కూడా నేను బేకింగ్ చేస్తూ ఉన్నప్పుడే తెలుసుకున్నదనమాట. ఈ విధంగా చేయడం వల్ల నాకు చాలా మటుకు టైం సేవ్ అయ్యేదనమాట. ఒకేసారి నాకు 12 అయిపోయినట్టు అనిపించేది, చాలా బాగా అనిపించింది. అందుకే మీకు కూడా చెబితే బెటర్ అని చెబుతున్నాను. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా సెట్టింగ్స్ అన్నవి చూసుకొని మీ కేక్స్ అన్నవి బేక్ చేయండి. కొంతమంది నాకు కామెంట్ చేసి అడిగారు, వాళ్ళ అవన్స్లో అంటే మైక్రోలోనే వాళ్ళకి చాలా త్వరగా బేక్ అయిపోతుంది అని చెప్పి. అలా అయిపోతుంది అంటే మీరు మీ అవన్ కోసం మీకు తెలియలేదని అర్థం. మీరు ఒక్కసారి కాల్ సెంటర్కి ఫోన్ చేయండి, చేసి వాళ్ళని అడగండి, నేను కేక్స్ చేయాలి కానీ నాకు మైక్రో ఓవెన్లో అయిపోతుంది, మైక్రో ఓవెన్లో కాదు కన్వెక్షన్ అవన్ ఏ విధంగా నేను చెయ్యాలి కేక్స్ అన్నవి అని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా మీకు చెబుతారు. లేదు అంటే ఎవరినైనా సర్వీస్ సెంటర్ వాళ్ళని పంపించి మరీ
మీకు ఎక్స్ప్లెయిన్ చేయనిస్తారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ని డబ్బులు పోసి మనం కొంటాము, కానీ అది అలా షోయింగ్కి మాత్రం ఇంట్లో పెట్టుకుంటూ ఉండి ఏమి చేయకపోతే ఇంట్లో వాళ్ళందరూ తిడతారు కదా. అది చూసినప్పుడల్లా మనకు పడుతూ ఉంటాయన్నమాట. ఎందుకు కొనిపించో ఇన్ని వేలు పెట్టి, ఇంకేమన్నా కొన్నావో అన్నో అంటారా లేదా? అందరింట్లోనే ఉన్నదే కదా. అందుకే చెబుతున్నాను, మీరు వాడే విధానం అన్నది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఏదైనా చేయొచ్చండి ఇందులో. ఈ మైక్రో ఓవెన్ని నేను యూజ్ చేసినట్టుగా ఇంకా ఎవరైనా యూజ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ దీనిని పెళ్ళైన తర్వాత నేను కొనిపించుకున్నాను. ఎంతో ఇష్టంగా అన్నమాట. అంతే చక్కగా దీంతోపాటు ఒక బుక్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒక యుద్ధంలాగా డైలీ దాంట్లో ఉన్న రెసిపీస్ అన్నీ ట్రై చేసేస్తూ ఉండేదాన్ని అనమాట. కర్రీస్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేవి. నేను ఎంత హ్యాపీ అయిపోయేదాన్ని అంటే కొనిపించుకున్నందుకు బాగా యూజ్ చేశానని సంతోషపడేదాన్ని. ఇందులో మీకు పర్ఫెక్ట్గా స్పాంజ్ కేక్ ఎలా తయారు చేయొచ్చు అన్నది ఒక వీడియో చేస్తాను త్వరలో. కొన్ని రోజులు వెయిట్ చేయండి, అప్పుడు మీకు ఇంకా చాలా చక్కగా తెలుస్తుందనమాట. కేక్ని బేక్ అయిన తర్వాత ఎలా ఉంది కలర్, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది కదా. నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా లెంత్ వీడియో అయిపోతుంది అని చెప్పి మీరు ఇంతవరకు చూసి మీ సెట్టింగ్స్ అన్నవి ట్రై చేయండి. ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి, నేను చెబుతాను. మీరు కేక్ టిన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఏదైనా అంటే మనం కేక్స్ చేస్తున్నాం కదా సిల్వర్వి, అవి బేక్ చేసుకోవడానికి పెట్టుకోవచ్చు. గ్లాస్ బౌల్స్ పెట్టుకోవచ్చు, సిలికాన్వి పెట్టుకోవచ్చు. అక్కడ మనకి బ్యాక్ సైడ్ రాసి ఉంటుంది మైక్రోవేవ్ సేఫ్ అని చెప్పేసి, అలాంటివి యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీకు బేకింగ్ బిజినెస్ లాగా మనం చెయ్యాలి అన్నప్పుడు మైక్రోవేవ్ బెస్టా, ఓటీజీ బెస్టా అని డౌట్ వస్తుంది. నేనైతే ఇంటి వరకు మేము చేసుకుంటున్నాం, మాకు అంత పెద్ద బిజినెస్ కాదు అంటే మైక్రోవేవ్ వరకు ఓకే అండి. లేదు నేను బిజినెస్ని చాలా పెద్దది చేయాలనుకుంటున్నాను, నాకు బాగా ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయంటే మట్టుకు మీరు ఓటీజీనే తీసుకోండి. నేనైతే ఓటీజీయే బెస్ట్ అని చెప్తాను బిజినెస్ పర్పస్కి అయితే. ఎందుకంటే మీరు ఒకేసారి చాలా కేక్స్ చేయొచ్చు, ఒకేసారి కప్ కేక్స్ చేయొచ్చు. అలా పెద్ద మొత్తంలో ఆర్డర్ వచ్చినప్పుడు చాలా త్వరగా మీకు బేకింగ్ అవ్వాలంటే ఓటీజీ బెస్ట్. ఓటీజీ కోసం ఒక్కసారి వీడియో చూడండి, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంది. ఈరోజు మీకు చూపించిన వీడియో కానీ మీకు నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మటుకు ఒక్కసారి వాళ్ళకి షేర్ చేసి తెలియజెప్పండి. మన ఛానల్లో అన్నీ మీకు ఏది కావాలంటే ఆ వీడియోసే పోస్ట్ చేయడానికి నేను రెడీగా ఉంటాను. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.